అనేది విషయం ఏమిటా కనిపించిన వస్తువు కంటే వేసుకుని పోయారు. అది కొంత కూడా ఇబ్బందికరంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ నష్టం జరిగింది బాగా. బాగా అంటే ఒక బ్యాంకులో మన డబ్బులను మనం వేసుకుంటే కూడా బ్యాంకులు దానికి పెనాల్టీ వేస్తున్నారు, లిమిట్ చేశారు. వేస్తూ మళ్ళీ దాని మీద మళ్ళీ జిఎస్టీ. సపోజ్ 200 రూపాయలు మనకు పెనాల్టీ పడింది అనుకోండి, 200 ప్లస్ జిఎస్టీ 18 రూపాయలు, 36 అంటే 236 రూపాయలు. అంటే అంటే మన డబ్బులను మనం వేసుకొని మళ్ళీ మనకు పొదుపు అని చేయమని మళ్ళీ ఇదే గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. పొదుపు చేయండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అంటారు. మనం చేసుకొని మన డబ్బులు వేసుకుంటే మనకు తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో వచ్చినట్టుగా అంతిమ యాత్రకు దాన సంస్కారాలకు ఉపయోగించే వస్తువుల మీద కూడా వాళ్ళు వేశారు. అంటే ఇట్లాంటి కొన్ని రావడంతో కొంత జిఎస్టీ గాడి తప్పింది అనేది కొంత జరిగింది. అంటే ఈ బడ్జెట్లో ఈ జిఎస్టీ గుణపాఠం కూడా కొంత నేర్చుకున్నారేమో అని అంటే నా వరకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అదే అందరు కూడా అదే అభిప్రాయం వస్తున్నది దాదాపుగా. అంటే గాయాలకు మందు రాస్తూ పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఒక రకమైనటువంటి దోవలో వెళ్తుంది అండి. కృష్ణమూర్తి గారు, మనం మాట్లాడుకున్నటువంటి అంశం అంటే నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అర్బన్ ఛాలెంజ్ బోర్డు లాంటి ఏర్పాటు చేయడం కానీ, నగరాల అభివృద్ధికి ప్రత్యేకంగా కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దేశవ్యాప్తంగా పట్టణీకరణ అనేది శరవేగంగా జరుగుతూ ఉన్నా సార్. ఇట్లాంటి బోర్డులు కంపల్సరీ అవసరం. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వలస వస్తూ ఉన్నారు. అందరికీ విద్యా వైద్యం అనేది కంపల్సరీ కావాలి అన్న కాన్సెప్ట్ పెరిగింది ప్రతి ఒక్కళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన బట్టి విద్యా వైద్య సౌకర్యాలు లేవు. ప్రభుత్వం తరఫున పాఠశాలలు పెట్టట్లేదు, ప్రభుత్వం తరఫున వైద్యశాలలు పెట్టట్లేదు, అక్కడ ఉండట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? నేను కష్టపడ్డా, నా పిల్లలు కష్టపడవద్దు, నేను కష్టపడ్డా, నా మనవలు కష్టపడవద్దు, కాబట్టి వాళ్ళను పట్టణాలు తీసుకెళ్ళండి, చదివించండి అంటే ఈ రకంగా చేయడంతో పట్టణీకరణ అనేది పెరిగిపోతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పట్టణాల్లో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకుందాం. ఒకప్పుడు మన హైదరాబాద్లో మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. ఇప్పుడు మనకు ఎంఎంటీఎస్ వచ్చింది, మెట్రో వచ్చింది, ఆర్టీసీ సౌకర్యాలు పెరిగాయి. అదేవిధంగా ప్రైవేటు క్యాబ్స్ వీటన్నిటి పెరిగినాయి. అయినప్పటికీ మళ్ళీ రవాణా సౌకర్యాలు కొరతనే ఉంటుంది. విపరీతమైనటువంటి పట్టణం అంటే ఏ ప్రాంతంలో ఏ పట్టణానికి ఏ అవసరం ఉంది, ఏ పట్టణం ఎటువైపు విస్తరించే అవకాశం ఉంది, ఏ పట్టణంకు ఎక్కడి నుంచి ఆదాయ వనరు వచ్చే అవకాశం ఉంది, ఏ పట్టణానికి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది, ఆ సౌకర్యాలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని కొంత అధ్యయనం చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించడం కానీ, లేకపోతే ఆ సౌకర్యాలకు మౌలిక వసతుల కల్పన కోసం కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చడం కోసం కానీ అంటే ఇట్లాంటి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఇట్లాంటి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కారణం ఏంటంటే మౌలిక వసతులు పెరిగి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా ఈ పట్టణాలలో కూడా జనజీవనం అంటే విధ్వంసం జరగకుండా, ప్రకృతి వైపరీత్యాలకు తావు లేకుండా, విధ్వంసాలకు తావు లేకుండా ఉండేందుకు ఇట్లాంటివి ఉపయోగపడతాయి అనేది బోర్డు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం భావించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కోణంలోనే కొంత చర్యలు తీసుకునేమని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. పాపిరెడ్డి గారు, ఒకటి అంటే మనం ఒకసారి రాష్ట్రాలకు వస్తే ఇటు ఏపీకి అదే స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే విశాఖ స్టీల్కి సంబంధించి కానీ పూర్తిగా కేటాయింపులు అక్కడ కేటాయించింది. బీహార్కి చూసుకుంటే మకాన్ బోర్డుకి సంబంధించి కానీ, లేకపోతే బీహార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కానీ, చాలా వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు కానీ, పాట్నా విమానాశ్రయం ఇవన్నీ కూడా కేటాయింపులు చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొండి చేయి చూపించిందన్నటువంటి వార్తలు